హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఎలాంటి చిన్న చిన్న గ్యాడ్జెట్స్ వస్తున్నాయంటే వాటి గురించి మీకు తెలిసి ఉండదు. కానీ గ్యాడ్జెట్స్ గురించి మీకు తెలిసాక వీటికి మీరు ఫ్యాన్స్ గా మారుతారు. ఈ రోజు మీకు అలాంటివి కొన్ని వింతైన గ్యాడ్జెట్స్ ని మీకైతే చూపిస్తాము. వాటిలో కొన్ని హైటెక్ నోట్బుక్ తో పాటు ఒక గోస్ట్ డ్రోన్ కూడా ఉంది. వీటిని మిస్ అవ్వకూడదు అంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, బ్లాక్ వాట్. చూడడానికి ఇది ఒక నార్మల్ నోట్బుక్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది ఒక హైటెక్ నోట్బుక్. దీని ఫీచర్స్ కూడా చాలా అమేజింగ్ గా ఉంటాయి. దీని పేపర్ టియర్ అసిస్టెంట్ గా ఉంటుంది మరియు వాటర్ ప్రూఫ్ గా కూడా ఉంటుంది. ఈ పేపర్ ని చింపినా కూడా చినగదు. దీని మీద రాస్తుంటే చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సమ్ టైమ్స్ మన నోట్బుక్ పేపర్స్ మీద బై మిస్టేక్ లో వాటర్ అయితే పడుతుంది. దానివల్ల ఇంకైతే స్ప్రెడ్ అయ్యి నోట్బుక్ అయితే పాడైపోతుంది. కానీ దీని మీద కాఫీ, వాటర్ ఏదైనా పడినా కూడా మీరు దీని పేపర్ ని తుడిచి ఈజీగా ఎండబెట్టవచ్చు. ఈ నోట్బుక్ కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ గా ఉంటుంది. ఇది ఒక హైటెక్ నోట్బుక్ కాబట్టి దీన్ని మీరు డిఫరెంట్ యాప్స్ తో కూడా యూజ్ చేయవచ్చు. దీని అప్లికేషన్ లో కూడా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఈ అన్ని ఫీచర్స్ వల్ల ఈ నోట్బుక్ కి ప్రొడక్టివిటీ అయితే చాలా పెరుగుతుంది. దీంట్లో మీరు కేవలం రాయడం మాత్రమే కాదు, స్కెచింగ్ కూడా చేయవచ్చు. అది కూడా చాలా డీటెయిల్ గా మరియు ఈజీ వేలో. నెంబర్ 2, బొటానియం వేగా. ఫ్రెండ్స్, ఇంట్లో గార్డెనింగ్ చేయడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ మన ఇంట్లో స్పేస్ తక్కువగా ఉండడం వల్ల మనమైతే చేయలేము. ఈ బొటానియం వేగాని అదే విషయంలో దృష్టి పెట్టి దీన్ని తయారు చేశారు. చాలా తక్కువ స్పేస్ లో మీరు దీంట్లో ప్లాంట్స్ గ్రో చేసుకోవచ్చు. ఇది చాలా కాంపాక్ట్ గా మరియు ఈజీ టు యూజ్ గా ఉంటుంది. దీంట్లో మీరు వాటర్ కూడా పోయాల్సిన అవసరం ఉండదు. ఇది దానికి అదే ప్లాంట్స్ కి వాటర్ అయితే సప్లై చేస్తుంది. చాలా ఈజీలీ మీకు ఇష్టమైన ప్లాంట్స్ మరియు వెజిటేబుల్ ప్లాంట్స్ ని దీంట్లో మీరు పెంచుకోవచ్చు. బయట కొన్న వెజిటేబుల్స్ కంటే ఇవి చాలా బెటర్. ఎందుకంటే మీరు మీ కళ్ళ ముందే వెజిటేబుల్స్ ని చాలా ఫ్రెష్ గా పెంచవచ్చు. మీరు కేవలం ఏవైతే ప్లాంట్స్ దీంట్లో పెట్టాలనుకుంటారో దాని సీడ్ ని దీంట్లో పెట్టి మీరు ప్లగ్ ఇన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత దాని పని అదే స్టార్ట్ చేస్తుంది. లైక్ ప్లాంట్స్ ను చూసుకుంటూ దాన్ని గ్రో చేస్తుంది. ఎక్కడైతే వాటర్ తక్కువగా ఉంటాయో అక్కడ ప్లాంట్స్ గ్రో కావు. కానీ దీంట్లో ఆ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. దీంట్లో చాలా హెల్దీ ప్లాంట్స్ అయితే గ్రో అవుతాయి. దీని సైజ్ కూడా చాలా కాంపాక్ట్ గా ఉండడం వల్ల కాబట్టి దీన్ని మీరు ఎక్కడైనా ప్లేస్ చేయవచ్చు. మీ ఇంటి లోపల మీరు ప్లాంట్స్ ని పెంచుకోలేకపోతే అలాంటప్పుడు మీకు ఇది ఒక బెస్ట్ చాయిస్ అవుతుంది. నెంబర్ 3, పేరో. గైస్, ఒకవేళ మీరు డిఫరెంట్ డివైస్ ని మీ గెస్టర్ తో కంట్రోల్ చేయగలిగితే వాటిని వర్క్ చేయడం చాలా ఈజీ అవుతుంది. పేరో కూడా ఒక వేరియబుల్ గెస్టర్ కంట్రోలర్. దీన్ని మీరు మీ హ్యాండ్ పెట్టుకొని మీ డివైస్ ని గెస్టర్ తో కంట్రోల్ చేయవచ్చు. గెస్టర్ తో మీరు పని చేసే స్పీడ్ పెరుగుతుంది, అలాగే ప్రొటెక్టివ్ కూడా పెరుగుతుంది మరియు పని కూడా చాలా ఈజీగా అవుతుంది. దీంట్లో మీకు ఒక మౌస్ ఫంక్షన్స్ కూడా వస్తాయి. దానికోసం మీరు డిఫరెంట్ గెస్టర్స్ ని యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. గైస్, మీరు దీంట్లో గేమ్స్ ని కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఇది మీకు చాలా డిఫరెంట్ మరియు అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఈ చిన్న వేరియబుల్ డివైస్ యొక్క అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. సో గైస్, పేరోని మీరు వర్క్స్ లో మరియు గేమ్స్ లో కూడా యూజ్ చేయవచ్చు. ఈ వేరియబుల్ డివైస్ మీరు పనిచేసే విధానాన్ని టోటల్లీ చేంజ్ చేస్తుంది. నెంబర్ 4, ఆలివర్. ఫ్రెండ్స్, ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, కానీ దాన్ని తయారు చేయడానికి చాలా కష్టం మరియు టైం అయితే పడుతుంది. కానీ ఒకసారి ఆలోచించండి, మీకోసం టేస్టీ ఫుడ్ ని సేమ్ అలానే ఒక రోబోట్ తయారు చేస్తే డైలీ మీరు కొత్త డిషెస్ అయితే ట్రై చేస్తారు. అదే పని ఈ ఓలివర్ చేస్తుంది. ఇది ఒక ఆటోమేటిక్ స్మార్ట్ కుకింగ్ రోబోట్. ఇది చాలా డిషెస్ ని తయారు చేస్తుంది. దీంట్లో మీరు ఏదైనా వంటను తయారు చేయడానికి దానికి ఏవైతే ఇంగ్రీడియంట్స్ అవసరం ఉంటాయో వాటిని మీరు దీంట్లో వేయాలి. తర్వాత ఆ అన్ని ఇంగ్రీడియంట్స్ ని రిలీజ్ చేస్తుంది. దాని కుకింగ్ ఛాంబర్ లో ఇది టెంపరేచర్ అయితే చెక్ చేస్తుంది. దాని ఇంటర్నల్ మిక్సింగ్ ఆర్మ్స్ తో ఇది ఫుడ్ ని మిక్స్ చేస్తుంది. దానివల్ల పర్ఫెక్ట్ గా కుకింగ్ అయితే అవుతుంది. ప్రతి రెసిపీకి డిఫరెంట్ స్టెప్స్ అయితే ఉంటాయి. ఓలివర్ కూడా ఆ స్టెప్స్ ని కరెక్ట్ గా సీక్వెన్స్ లో ఫాలో అవుతుంది. కుకింగ్ లో ఒక పర్ఫెక్ట్ డిష్ ని తయారు చేయాలంటే దానికోసం చిన్న డీటెయిల్స్ మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఆ ఇంగ్రీడియంట్స్ ఒక కరెక్ట్ క్వాలిటీ అయినా లేక అమౌంట్ ఆఫ్ హీట్ ఇంకా వేరే వాటి మీద కూడా బేస్ అయి ఉంటుంది. ఇదైతే వీటన్నిటిని పర్ఫెక్ట్ గా చేస్తుంది. సో గైస్, దీంతో అయితే మీరు డైలీ మంచి వంటల్ని ఎంజాయ్ చేయవచ్చు. నెంబర్ 5, గోస్ట్ డ్రోన్. గైస్, వేరే డ్రోన్స్ ని ఎగరవేయడానికి పెద్ద రిమోట్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది, కానీ అదైతే అంత ఈజీ కాదు. గోస్ట్ డ్రోన్ ఒక ఈజీ టు యూజ్ డ్రోన్. దీన్ని అయితే మీరు డైరెక్ట్లీ మీ స్మార్ట్ ఫోన్ తో కంట్రోల్ చేయవచ్చు. దీన్ని ఫ్లై చేయడానికి మీరు ఫస్ట్ అయితే మీరు దీన్ని అన్లాక్ మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత టేక్ ఆఫ్ మీద ట్యాప్ చేయగానే గోస్ట్ డ్రోన్ ఫ్లై అవుతుంది. ఇది ఫ్లై అవుతూ ఎక్కువ దూరం వెళ్తే దీని అయితే ఈజీగా మీరు ఉన్న ప్లేస్ కి అయితే తెచ్చుకోవచ్చు. దానికోసం మీరు సింపుల్లీ రిటర్న్ మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇది వెంటనే ఈజీగా గ్రౌండ్ మీద అయితే ల్యాండ్ అవుతుంది. ఈ డ్రోన్ అయితే ఎవరైనా ఈజీగా యూజ్ చేయవచ్చు. దీంట్లో మీకు ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు మీకు దీంట్లో ఆటో ఫాలో మోడ్ కూడా ఉంది. దానివల్ల మీరు దీన్ని ఫ్రీలీ దాంతో మీరు ఎక్కడికైనా వెళ్తే అది మిమ్మల్ని అయితే ఫాలో అవ్వకుంటూ వస్తుంది. ఇది చూడడానికి వేరే డ్రోన్స్ కంటే చాలా డిఫరెంట్ మరియు యూనిక్ గా ఉంటుంది. ఇది చాలా స్టెబిలిటీతో ఫ్లై అవుతుంది. చూసారు ఫ్రెండ్స్, కొన్ని ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్.
వీటిలో మీకు ఏ గ్యాడ్జెట్ నచ్చిందో మా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.